ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మంత్రి కొల్లు రవీంద్రకు సమస్యలను విన్నవించారు స్థానిక ప్రజలు. పొల్యూషన్, ఇనాం భూముల రైతుల సమస్యలపై ఏపీ మంత్రికి మెమోరాండాన్ని సమర్పించారు. నూతనంగా నియమితులైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీని అభినందించారు. ఇక సమస్యలపై మంత్రి రవీంద్ర సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను అది పరిశీలన చేసి అది కూడా ఇమీడియట్ గా అయ్యేటట్టు చేయిస్తాం. అట్లాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నారు, అవన్నీ కూడా డెఫినెట్ గా చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటాం. సమగ్రంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. హౌసింగ్ కూడా ఇప్పుడు దానికి కావాల్సిన ఆల్రెడీ 2.5 లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వడం, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ కూడా ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే ఫ్రీ శాండ్ చేసాం. ఇల్లు కట్టుకోవాలంటే ఫ్రీగా ఏదైనా సరే రాష్ట్రం మొత్తం కూడా చాలా అతి తక్కువ ధరకే శాండ్ అందిస్తున్నాం. కొంత పక్క రాష్ట్రాలు కూడా తరలిపోతుంది. దాన్ని కూడా చెక్ పోస్టులు మరింత బలోపేతం చేయాలి. దాన్ని కూడా టెక్నాలజీని కూడా ఉపయోగించి ముఖ్యంగా ఏంటంటే బోర్డర్ గా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో కొద్దిగా స్ట్రెంథెన్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రెంథెన్ చేసి ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ జరగడానికి వీలు లేకుండా అన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఇసుక పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు, మద్యం పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు. ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టాలని చెప్పి సాక్షాత్తు మరి జిల్లా మంత్రులు కూడా పనిచేశారు. యోగి రమేష్ గారు